హాయ్, ఈరోజు హెల్దీ టేస్టీ రాగి జావా ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆ వాటర్ బాయిల్ అయ్యే ముందు అందులో బఠానీ రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి. బఠానీ కానీ క్యారెట్ పల్లి కానీ మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది రాత్రి నానబెట్టుకొని వాటర్ తీసేసి హాట్ వాటర్ బాయిలింగ్ వాటర్లో వేసుకోవాలి. దాంతో పాటు క్యారెట్ ముక్కలు, హాఫ్ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ బాయిల్ అవ్వడానికి 3 to 4 minutes పడుతుంది. ఈలోపు మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో రాగి పిండి వేసుకొని కలుపుకొని పెట్టుకుందాం. నేను వేసి కలపడము క్లిప్ మిస్ అయింది. సో 2 స్పూన్లు వేసుకొని ఇది బాయిల్ చేసుకోండి. బాయిలింగ్ అవుతున్న వాటర్ లో ఈ రాగి పిండి కలిపి పెట్టుకున్న వాటర్ అందులో వేసేసి 3 to 4 minutes బాగా మరగనివ్వండి. ఇది మనకే కాదు, చిన్న పిల్లలకు 1 year పిల్లలకు కూడా తాపియచ్చు, ఇంకా చిన్న పిల్లలకు కూడా తాపియచ్చు. కాకపోతే ఇలా క్యారెట్ ఇట్లా వేసినాం కనుక మరి చిన్న పిల్లలకు తాగించలేము. ఇది 2 to 3 minutes లో దగ్గర పడుతుంది. ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది రోజు 2 times తీసుకున్నా చాలా బాగుంటుంది. చూసారా, ఇది ఉడికిపోతుంది. ఈ చిక్కదనానికి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇది చల్లగైనాక ఇంకా గట్టి పడుతుంది. ఇది చల్లగా అయ్యే లోపల మనం మజ్జిగని కలిపి పెట్టుకుందాం. చల్లగైన రాగి జావలో ఈ మజ్జిగ కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీ హెల్దీ రాగి జావా రెడీ.